ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించేందుకు కృష్ణలంక పోలీసులు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు, డీవీఆర్లు, అలాగే బ్యాకప్ డేటాను న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందజేయనున్నారు. సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటికే సంబంధిత హార్డ్ డిస్కులు, డీవీఆర్లు సీజ్ చేసిన పోలీసులు ఇప్పుడు వాటిని అధికారికంగా కోర్టు పరిశీలనకు సమర్పించనున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించేందుకు కృష్ణలంక పోలీసులు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు, డీవీఆర్లు, అలాగే బ్యాకప్ డేటాను న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందజేయనున్నారు. సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటికే సంబంధిత హార్డ్ డిస్కులు, డీవీఆర్లు సీజ్ చేసిన పోలీసులు ఇప్పుడు వాటిని అధికారికంగా కోర్టు పరిశీలనకు సమర్పించనున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, ఏదైతే మరి సాయికృష్ణ కేసు వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా కొలిక్కొచ్చినట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కృష్ణలంక పోలీసులు కూడా ఏదైతే మరి సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్, అదే విధంగా సాయికృష్ణకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్ కూడా ఈ రోజు కోర్టుకి సమర్పించేటువంటి అవకాశం, కృష్ణలంక పోలీసులు నేరుగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఉన్నటువంటి ఆధారాలు, డిజిటల్ కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా న్యాయమూర్తికి అందజేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ తల్లి వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ మేరకు కొనసాగుతాయి. అయితే దీనికి సంబంధించి కూడా కీలక పరిణామాలని చెప్పుకుంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఐజీ స్థాయి వ్యక్తి రవిప్రకాష్ ని నియమించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి దైవప్రసాద్ సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత లోతుగా దైవప్రకాష్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా సిట్ అధికారులు పరిశీలించారు. అయితే ఈ పరిశీలించినటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు, అంటే దర్యాప్తు బృందం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి 8 మందిని విచారించారు. అదే సమయంలో సిఐ నాగరాజు ఇప్పటికే సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు తనను అదుపులో తీసుకొని తనని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి ఆధారాల మేరకు మరికొన్ని ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించేటువంటి అవకాశం ఉంది. కేసు పూర్తి స్థాయిలో కూడా 2-3 రోజుల్లో కూడా కొంత తెరపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నాగరాజు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది, అదేవిధంగా నాగరాజు సిట్ అధికారులకి ఏ మేరకు సహకరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు సిట్ అధికారులు ఏదైతే మరి అధికారిగా ఉన్నటువంటి రవిప్రకాష్ తో పాటు మరో 3 ఎస్పీలు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం, అంటే మిస్సింగ్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అటు తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నటువంటి అటు పూర్తి స్థాయిలో ఇక్కడ లాకప్ డెత్ జరిగిందంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఈ రోజు ఇచ్చినటువంటి కృష్ణలంక పోలీసులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో డిజిటల్ ఆధారంగానే, సీసీ ఫుటేజ్ కానీ, అదేవిధంగా తనని ఏ కేసులో అరెస్ట్ చేశారనే కొన్ని అంశాలు కూడా వాళ్ళ ముందు ఉంచేటువంటి అవకాశం, న్యాయమూర్తి ఎలాంటి సూచనలు చేస్తారు, అదేవిధంగా మరి సిట్ అధికారులు ఈ రోజు నాగరాజును కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి
పూర్తి స్థాయిలో మరోసారి కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవన్నింటి కూడా పరిణామాలు వేగవంతమయ్యాయి. సిట్ అధికారులు నిన్న తీసుకున్న దగ్గర నుంచి కూడా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ కేసుపై ఏదైతే హైవే దైవప్రసాద్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా వాటిని అన్నింటినీ పరిశీలించి మరికొన్ని ఆధారాలు కూడా సేకరించి అటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.